హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గంటసాల రుచులు. ఈరోజు నేను మీకోసం బూందీ లడ్డు చేసి చూపించబోతున్నానండి. మనం బయట స్వీట్ షాప్లో కొంటూ ఉంటాం కదా, దానికన్నా ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం కొన్ని టిప్స్ అదేవిధంగా పక్కా మెజర్మెంట్స్ కనుక ఫాలో అయినట్లయితే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు ఈ వీడియోని కనుక స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతి పాయింట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు మన రెసిపీ స్టార్ట్ చేసే కన్నా ముందుగా మీరు కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక ప్రొసీజర్ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ 1.5 కప్ శనగపిండి తీసుకున్నానండి. దీన్ని ముందుగానే జల్లించి పెట్టుకున్నాను. ఇలా జల్లించుకున్న శనగపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీన్ని పిండిలా కలుపుకుందామండి. ఉండలు అనేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకుందాం. 1 కప్పుకి దగ్గరగా 1.5 కప్పు వరకు వాటర్ పడతాయండి. చూసి యాడ్ చేసుకోండి కన్సిస్టెన్సీ బట్టి. ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇంకాస్త వాటర్ పడతాయండి కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇందులో వాటర్ అన్నిటిని ఒకేసారి యాడ్ చేయకండి అండి, ఎందుకంటే తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు కానీ ఎక్కువైతే మనం తీయలేం కాబట్టి మళ్ళీ ఎక్స్ట్రా పిండి పడుతుంది. కాబట్టి వాటర్ అనేది కొంచెం యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఈ విధంగా కలుపుకోండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. శనగపిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి బూందీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నేను ముందుగానే ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకున్నానండి. అది బాగా హీట్ అయ్యాక ఒక ఆపక అంటారండి దీన్ని, ఇలా చిన్న బెజ్జలు ఉన్నదాన్ని, లేదంటే మీరు జల్లిబుట్టు కూడా వాడుకోవచ్చు. ఇందులో గెరెట్తో ఇది పోసుకొని ఈ విధంగా తిప్పుతూ ఉన్నట్లయితే చక్కగా పర్ఫెక్ట్గా బూందీ వస్తాయండి. మీరు కింద గమనించినట్లయితే బూందీ అనేది చక్కగా రౌండ్గా పొంగుతూ బాగా వస్తున్నాయి, ఒకసారి గమనించండి. అదేవిధంగా ఇందులో మనం సోడా ఉప్పు అనేది ఏమాత్రం వేయలేదు. ఒకవేళ కనుక మీరు కనుక వేసినట్లయితే నూనె ఎక్కువ పీల్చుకుంటుంది, లడ్డు అనేది బాగోదండి. కాబట్టి మీరు కూడా వేయొద్దు. ఈ బూందీ ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదు. లడ్డు కోసం బూందీ జస్ట్ ఒక 2 నిమిషాలు వేయించితే సరిపోతుందండి, ఎక్కువ వేయకూడదు. కాబట్టి ఇప్పుడు దీన్ని మనం బయటికి తీసి సేమ్ ప్రొసీజర్ యూస్ చేసి మిగిలిన బూందీని కూడా మనం తయారు చేసేసుకుందామండి. బూందీ రెడీ అయిన వెంటనే మనం పాకం పట్టుకోవాల్సి ఉంటుంది. దానికోసం మనం దేంతో అయితే శనగపిండి తీసుకున్నామో దాంతోని పంచదారను కూడా తీసుకోవాలండి. 1.5 కప్పు నేను శనగపిండి తీసుకున్నాను కాబట్టి 1.5 కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఈ రేషియో వచ్చి 1:1 రేషియోలో ఉండాలండి. అంటే శనగపిండి ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 1/2 కప్పు వాటర్ పోసి ఈ విధంగా స్టవ్ మీద పెట్టి బాగా పాకం వచ్చేంత వరకు కలుపుకుందాం. చూసారు కదా, పంచదార మొత్తం బాగా కరిగిపోయిందండి. మీరు పంచదార వేసి తిప్పకుండా ఉన్నట్లయితే పంచదార కరగదు, కాబట్టి తిప్పుకుంటూనే పంచదారని కరగబెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్లేట్లో వాటర్ తీసుకుని ఈ పాకాన్ని వేసి చూద్దాం. ఈ పాకంని వేసుకుని ఈ విధంగా ఉండకు గనుక వస్తే సరిపోతుందండి. చూసారు కదా, మరీ ముదురు పాకం కూడా తీయకూడదు, జస్ట్ ఇలా ఉండకొస్తే సరిపోతుందండి. ఇక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని అందులో ముందుగా మనం తయారు చేసుకున్న బూందీని వేసేసుకుని కలిపేసుకుందాం. చూసారు కదా, మనం తయారు చేసుకున్న బూందీ మొత్తం వేసుకుని ఈ విధంగా కలిపేసుకుందామండి. వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. పాకం మారిపోతే కనుక బూందీకి ఎక్కువ బూందీ పట్టదండి, మీరు చేసుకున్న బూందీ మిగిలిపోతుంది. అదేవిధంగా ఫ్లేవర్ కోసం 2 యాలకులు దంచి వేసుకున్నాను. దాంతో పాటుగానే డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, కిస్మిస్ వేసుకుంటున్నానండి. మీరు ఇలా ఇందులోనైనా వేసుకుని కలుపుకోవచ్చు, లేదా లడ్డు చేసుకునేటప్పుడు ఒక్కొక్కటి పైన పెట్టుకుని కూడా వేసుకోవచ్చండి, అది మీ చాయిస్. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం మాత్రమే ఒక ప్లేట్లోకి తీసుకోండి. మొత్తం ఒకేసారి తీసుకుంటే ఆరిపోయి మీకు లడ్డు పర్ఫెక్ట్గా రాదు, అప్పుడు మళ్ళీ మీరు దీన్ని వేడి చేయాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం మాత్రం తీసుకుని ఈ గిన్నె పైన మూత పెట్టుకుని పక్కకు పెట్టేసుకుని ఈ విధంగా లడ్డూలు చేసేసుకోండి. ఇలా చేత్తో కొంచెం తీసుకుని ఈ విధంగా లడ్డు చేసుకున్నట్లయితే సరిపోతుందండి. చూసారు కదండి, ఆయిల్ అనేది ఎలా వస్తుందో, ఇలా వస్తే మన పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు అర్థం.
లేదంటే లడ్డు పాడైపోతుందండి. చేతికి ఇలా ఆయిలీగా ఉంటేనే, మనం ఇందులో ఆయిల్ వేయకపోయినా ఆయిలీగా ఉంటేనే సరే మన పాకం పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. ఈ విధంగా గట్టిగా ఒత్తుకుంటూ లడ్డూని చేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన లడ్డూలు కూడా చేసుకుని అవి కాస్త చల్లారాక మళ్ళీ ఇలా ఒకసారి వాటిని ఒత్తుకున్నట్లయితే సాఫ్ట్గా వచ్చేస్తాయండి పైన. చూసారు కదా, ఇలా ఒత్తుకున్నా కూడా మనకి ఆ పాకంలో నూనె అనేది దిగుతుంది కదా, చూసారు కదా పర్ఫెక్ట్గా. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన లడ్డూలను చేసేసుకున్నాం. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.